అండి. లేవుగా బుజ్జిగడ్డలు చూడండి, చూసారు కదా. మన ఛానల్లో ఏంటంటే కిచెన్ వేస్ట్ అంతా నేను 3 రోజులు 4 రోజులు స్టోరేజ్ చేసుకున్నది అనమాట. చూడండి, ఉల్లిపాయ తొక్కలు మామూలు ఏ అంటే మనం ఇంట్లో వాడుకునే అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగ 3 రోజులు 4 రోజులు పర్మనెంట్ అయ్యే వేసుకుంటే చక్కగా మనకి ఎంత ఫ్లవర్స్ చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి అందంగా. చక్కగా మంచి ఫ్లవర్స్, మంచి కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చి చూడండి. ఇది బెంగళూరు మిర్చి చూడండి, చిక్కుడు పూలు, చిక్కుడుకాయలు అయితే బోల్డ్ కాయలు అయితే నాకు వచ్చినాయి చాలా బాగాను. చూడండి, కనకాంబరాలు ఇంత బాగా మంచి దిగుబడి తీసుకోవచ్చు ఇలా వేసుకుంటే అన్నీ కూడా. చూడండి, బీరకాయలు చూపిస్తాను. చూసారా బీరకాయలు, ఇది కష్టపడాలి ఇలాంటి మొక్కల్లోని. ఎందుకంటే మనం మొక్కల రైతు పని అంటేనే కష్టపడకుండా ఇది కూడా రాదు. చూడండి ఎంత పెద్ద బీరకాయలు వచ్చినాయో బాగా మంచిగా. చూడండి, గోంగూర, తోటకూర, చూడండి బరబటీలు చూడండి ఎంత బాగా వచ్చాయి. అలాంటివి మనం చెత్తగా బయట వేసుకొని చెత్త చేసుకునే కన్నా ఇలా మొక్కలకి వేసుకున్నామంటే బయట చెత్తగా కూడా కనిపించదు, మనకి మొక్కలకి వేసుకుంటే మంచి దిగుబడి కూడా వస్తుంది. చూడండి కాకరకాయలు, చూడండి వంకాయలు అయితే నేను కోసుకున్నాను కూడా. ఇంకా చూడండి, ఇంకో వంకాయ ఇదైతే బకెట్లో పెట్టుకున్నాను. చూడండి పువ్వులు బిల్లగన్నేరు ఎంత బాగున్నాయి చూడడానికి కలర్ఫుల్గా. చూడండి, ఇదైతే దానిమ్మ చెట్టు. ఇదైతే నేను ఇందులో మందార మొక్క పెట్టుకున్నాను. కిచెన్ వేస్ట్లో దానిమ్మ చెట్టు నాటింది. అదైతే చూడండి ఎంత బాగా కాస్తుందో, మంచిగా పువ్వులు ఫ్లవర్స్ ఎన్ని వచ్చినాయో చూసారా. చూడండి దానిమ్మకాయ ఎంత పెద్దదో. ఇదైతే రెడ్ పిక్కలు కాదు, వైట్ పిక్కలు. ఇదివరకు కూడా ఒకటి కాసింది. చూడండి ఎంత బాగున్నాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గార్డెన్ అంతా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చూడండి మా ఇంటి దగ్గర మా పువ్వులు మా కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో, బాగున్నాయో, నచ్చాయి. మా గార్డెన్ అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. చిన్న పాట్లు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో.